ఒక మంచి డ్యాన్సర్గా ఎదిగి ఈయన అనేకమైన అలవాట్లకి బానిసయ్యి ఆ సినిమా ఫీల్డ్ని వదిలి ఇప్పుడు ప్రభు యొక్క సువార్తను చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన టీవీలో ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, కానీ సో ఈరోజు రియల్గా ఈయనప్పుడు డ్యాన్స్ చేస్తూ కనబడేవాడు, మొక్కలు వేస్తూ ఫీట్లు చేస్తూ కనబడేవాడు. కానీ ఇప్పుడు ఏంటన్నానంటే ఈయన మనం బైబిల్ పట్టుకుని సువార్త చేసి అనేక మందిని ఆత్మలు రక్షించడానికి దేవుడు ఈ తమ్ముడిని బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తమ్ముడు గురించి తమ్ముడు సాక్ష్యాన్ని నేను విన్నాను. మా సంఘంలో కాకినాడలో మేము వేసాం ఈయన సాక్ష్యాన్ని యూట్యూబ్లో వేసినప్పుడు ఆ కింద నా నెంబర్ తీసుకుని నేను ఫోన్ చేసి, తమ్ముడు మేము మీటింగ్స్ పెడుతున్నాం, నువ్వు రా సాక్ష్యం చెప్పడానికి అని నేను అడిగినప్పుడు ఖచ్చితంగా వస్తానన్నాను అన్నాడు. ఇందుకే ఈయన చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మాది పాయకరాపేట అని అన్నాడు. పాయకరాపేట ఎక్కడ నీది అని అంటే మాది అంబేద్కర్ కాలనీ అని అన్నాడు. ఇందిరా కాలనీ అని అన్నాడు. ఎక్కడ ఏంటి అని అంటే ఇంతకీ ఈయన మాకు సుపరిచితులు జాన్ క్లైవ్ గారు సంఘ సభ్యుడు, అంతేకాకుండా మా పెద్దనాన్నగారు స్థాపించిన సమతా ప్రాజెక్టులో ఈయన కూడా చదువుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకుని ఈరోజు తన యొక్క పాత బ్రతుకునంతా కూడా విడిచిపెట్టి ఒక మంచి డాన్సర్గా ఎదిగి పాత బ్రతుకునంతా విడిచిపెట్టి ఇప్పుడు యేసు ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నాడు. దేవుని యొక్క కాడి మోసే ఒక సాధనంగా ఈ సహోదరుడిని దేవుడు వాడుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సహోదరుడికి నేను సమయం ఇస్తున్నాను. ఈయన సాక్ష్యాన్ని మనకి తెలియజేస్తాడు. ఓకే, అందరూ కూడా చప్పట్లు కొడుతూ సహోదరుని మన ఊరోడే గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఊరోడే గట్టిగా చప్పట్లు కొడదాం. అంతేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. దిస్ టైమ్ ఈజ్ యువర్స్. ఎక్కడెక్కడో దేవుడు తీసుకెళ్తున్నాడు, కానీ మా ఊర్లో కనీసం ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక మీటింగ్ పెడితే బాగున్ను అనుకున్నాను మనసులో. ఆ టయానికి నా జాషువాని కాల్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసలు డేట్స్ ఖాళీ లేవు, ఒకే ఒక్కరోజు ఈరోజే ఖాళీగా ఉందంటే ఈరోజు కూడా దేవుడు అన్ని ద్వారా ఫిల్ చేశాడు. చాలా సంతోషం. మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. అటువలనే మన జాషువా అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు, అలాగే ఫిలిప్పి గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. వేదికని అలంకరించిన దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. అటువలనే విశ్వాసులైన మీరందరికీ కూడా క్రీస్తు పేరట అందరికీ వందనాలు. చాలా సంతోషం అండి మీ అందరి ముందు ఇలా ఉండటం. నాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి క్లుప్తంగా కేవలం తక్కువగా మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే మనకన్నా పెద్ద దైవ సేవకులు ఉన్నారు కాబట్టి మనం గౌరవించి వాళ్ళకి సమయాన్ని వాళ్ళకి ఇద్దాం. చాలా సంతోషం. నా జీవితాన్ని అండి మీ అందరికీ క్లుప్తంగా చెప్పాలంటే, నా జీవిత సాక్ష్యాన్ని పంచుకునే ముందు 2 మాటలు ఏంటంటే, 2019 లేదా 2020 ఆ ముందు సంవత్సరాలకు వెళ్తే నేను ఒక మంచి డాన్సర్ని అన్న విషయం మీ అందరికీ తెలుసు. మూవీస్లో చేశాను, అది వెంకీ మామ మూవీ. వెంకీ మామ అలాగే ABCD 2 అని మూవీస్లో నేను చేశాను. తర్వాత డి జోడి ఈటీవీలో వస్తుంటుంది కదండి, డి జోడి. ఎవరైతే సుధీర్ అన్న కానీ, శేఖర్ మాస్టర్ కానీ, రేస్మి కానీ ఇంకా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ నటించే డి జోడి ఈటీవీలో వస్తుంటుంది. ఆ షోలో కూడా నేను చేశాను. అలాగే ముందుకు వెళ్తుంటే సీరియల్స్లో నటించిన హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఒకప్పుడు షో ఉండేది, అది రంగస్థలం అనే షోలో కూడా నేను చేశాను. అలాగ వెళ్తున్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అలాగ వెళ్తున్న ఆ సమయంలో దేవుడు నా జీవితంలోకి ఎంటర్ అయ్యి సడన్గా తిప్పేసాడు నా జీవితాన్ని. అసలు దేవుడు ఏ విధంగా తిప్పాడు, ఏ విధంగా నా జీవితాన్ని తాకాడన్న విషయాన్ని మీ అందరి ముందు పంచుకోవడం నాకు చాలా సంతోషం. సమయం తక్కువ కాకుండా మనం వెంటనే స్టార్ట్ అయిపోతాం. చాలా సంతోషం. నేను ఇంటర్మీడియట్ ఆ వయసులో చదువుతున్నప్పుడు నేను సడన్గా ఒక అమ్మాయినండి లవ్ చేశాను. ఒక అమ్మాయి లవ్ చేసినప్పుడు చాలా ఇష్టంగా లవ్ చేశాను. నాది ఫస్ట్ స్టార్టింగే లవ్ స్టోరీ. ఇష్టంగా అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాకు తెలియకుండా వేరే అబ్బాయిని కూడా ఇష్టపడ్డది. నాకు నచ్చలేదు ఆ విషయం.
నచ్చలేకపోతే నేనేమనుకున్నానంటే, నా ఆలోచన ఏంటంటే, నా దగ్గర నుంచి తిరిగి వెళ్ళిన అమ్మాయి ఎలాగన్నా నా దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు నా దగ్గర నుంచి ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే, నాకన్నా అన్ని విషయాల్లో అవతల అబ్బాయి బాగున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు అవతల అబ్బాయి కన్నా నేను బాగున్నాను అనుకోండి, మరలా అక్కడి నుంచి నా దగ్గరికి వస్తుందన్న చిన్న హోప్తో నేను ఏం చేశానంటే, ఎలాగన్నా అవతల అబ్బాయికి మించిన మంచి పేరు, మంచి ప్రతిష్ట సంపాదించుకుందాన్న ఉద్దేశంతో నేను డ్యాన్స్ని చూస్ చేసుకున్నానండి. ఈ డ్యాన్స్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, డ్యాన్స్ అంటే చిన్నపిల్లలకి ఇష్టం, పెద్దవాళ్ళకి ఇష్టం, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టం. అన్నిటికన్నా అమ్మాయికి ఇష్టం, అమ్మాయిలకి ఇష్టం. ఈ అమ్మాయి కూడా రేపనే రోజు ఇష్టం అవుతుంది. ఎలాగన్నా రేపనే రోజు నా దగ్గరికి వస్తుందన్న చిన్న హోప్తో డ్యాన్స్ని చూస్ చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఏ విధంగా అంటే, ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి 8 గంటల వరకు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ అన్నట్లుగా ప్రతిరోజు చేసేవాడిని.